ఆడవాళ్ళ యొక్క పాత్ర అపారంగా ఉంది. అందుకే ఏ సన్ ఈజ్ సన్ అప్ టు హిజ్ మ్యారేజ్, ఏ డాటర్ ఈజ్ డాటర్ ఫర్ ఎవర్ అన్నాడు ఒక ఆయన. కొడుకు వివాహం వరకు వాడు కొడుకుంటాడు, కూతురు మాత్రం చివరి శ్వాస. అంటే స్త్రీమూర్తి యొక్క ఆధిక్యత కూతురు అని కాదు. ఆ రకంగా తన అర్థానికి ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతకు మరొకసారి నేను సంపూర్ణ సహకారాన్ని, ఆశీర్వాదాన్ని అందిస్తూ, చాలామంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి గాయకులు, వాళ్ళందరి పేర్లు అర్చన వెంకటేశ్వరరావు గారు, చాలామంది మా సోదరిమణి రామకృష్ణ గారి సోదరి ఆవిడ కానీ, మన చంద్రతేజ గారు, చాలామంది తర్వాత ఇంకొక మా సోదరిమణి చాలా అత్యద్భుతంగా పాట పాడారు. తెర వెనుక నుంచి ఉంటే అమర గాయకులు పాడినటువంటి రీతే కనపడుతుంది. అలాంటి ఆ కళాకారులను అభినందిస్తూ ఉపన్యాసం ఇచ్చారు మా గురించి, మీకు ధన్యవాదాలు. తర్వాత శ్రీ ఎస్ ఆదిశేష్ గారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్, వీరు చాలా సహకారం చేశారు మాకు ఈ కార్యక్రమానికి. వారు రావడం చాలా బిజీగా ఉంటారు, మాకు అది ఒకటే బ్రాంచ్ ఉంది అక్కడ. మీద వారు వీలు చూసుకొని తప్పకుండా వస్తారని చెప్పి వచ్చారు. వారికి ధన్యవాదాలు. వారి యొక్క స్పందన తెలియజేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ చారి గారు. మీ అందరిలాగానే ఒక శ్రోతగా మాత్రమే నేను వచ్చాను ఇక్కడికి. వేదిక పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కళాకారులను అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ మీ యొక్క సహకారం ఇచ్చినటువంటి ఈ శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చారి గారి యొక్క తపన సంస్కృతం సంగీతం మీద చూస్తూ ఉంటే ఈ యొక్క అమరత్వం పొందినటువంటి ఘంటసాల గారికి ఒక విధమైనటువంటి ట్రిబ్యూట్ లాంటిది. సంగీతం అనేది ఒక మహాసాగరం. దానిలో మనం అంతా కూడా వాళ్ళాడేవాడమే తప్ప దాన్ని ఆస్వాదించడం అనేది ఒక తపనగా తీసుకుని ఏ కార్యక్రమానికైనా సరే సంగీతం అనేటికి కళలన్నిటికీ కూడా శ్రోతలు అనేవాళ్ళు చాలా ముఖ్యం. ఏ కళాకారుడికైనా సరే శ్రోతలు ఇచ్చేటువంటి ప్రోత్సాహం చప్పట్ల ద్వారా కానీ కేరింతల ద్వారా కానీ అది ఇచ్చే కొద్దీ వారిలో ఉన్నటువంటి సృజనాత్మకత, వారిలో ఉన్నటువంటి సంగీతంపై ఉన్నటువంటి ఆ కళ మీద ఉన్నటువంటి తపన మరింతగా పెరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఈ సభను ఇంత చక్కగా నిర్వహించి ఈ సంగీతాన్ని, ఈ కార్యక్రమాన్ని ఇంతమంది కళాకారులు శర్మ గారికి, పి ఆదిశేష్ గారికి, అలా అర్చన వెంకటేశ్వరరావు గారికి, రాజగోపాల్ గారికి అందరూ కూడా నమస్కారం చేస్తున్నాను. నేను ముఖ్యంగా మధుసూదన్ రావు గారు చాలా బిజీగా ఉంటారు. అంటే వారు ఎదురు కూడా చెప్పడం కాదు, వారు దూరదర్శన్ డైరెక్టర్ పదవి స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. నేను అనుకునేవాడిని దూరదర్శన్కి ఒక లెటర్ రాద్దాం, ఈ కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేయండి DD8లో అని చెప్పి నేను రాద్దాం అనుకున్న సమయంలో వారు వచ్చారు. నా కోరిక నెరవేర్చారు. ఏంటంటే కళలు 64 కళలకు సంబంధించిన కార్యక్రమాలు వారు నిర్వహించి అందరికీ అందజేస్తారు, అందరినీ తృప్తిపరిచేస్తారు. ఏంటంటే మళ్ళీ పాడాలి ఈ పాట, అట్లాగే పాటల పల్లకి, అలాగే జానపద గేయాలు, హరికథలు, తర్వాత ఎక్కడో చీకట్లో తెర వెనుకున్న రంగస్థల నటులు వారిని తెర మీద తీసుకొచ్చి మరి వారి చేత ఆ నాటకాలు ఆడించి వారితో పరిచయం చేసి ఇవన్నీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆదివారం మరి కర్ణాటక సంగీతం, ముఖ్యంగా కర్ణాటక లలిత సంగీతం, సరే ఈ కొత్తగా పెట్టిన పాటల పలికి మొత్తం చాలా అద్భుతంగా ఉంది. మరి అది అసలు కంపోజర్స్ ఎవరు ఎలా చేశారు ఏమిటో అందరినీ కూడా మామూలుగా రేడియోలో ఈ రోజున రేడియో ఉంటారు రిపేర్ ఇచ్చినా ఎవరు బాగు చేయట్లేదు, కొత్త కొంటలేదు. ఎక్కువ టీవీలో చూస్తున్నారు, అదే ఆధారం. అంచేత ఎవరు చేయనటువంటి అమోఘమైన, అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యక్రమాలు రూపొందించి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇలాగే కొనసాగించాలని నా కోరిక. అలాగే మరి మా గురువు గారు త్యాగరాజు గారు, అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర గారు, నిజంగా వారు చేసిన శ్రమ ఏంటి, ఎంత సేవ చేస్తున్నారంటే సంగీత సేవ. దీనికి ఎవరిని నొప్పించకుండా అయ్యో మనం అడిగారే, మనం చేయలేకపోయారని బాధపడుతుంటారు ఆయన. అలాగా ఈ కార్యక్రమం చేస్తే మొత్తం ఈ ఎంత ఆడిటోరియంతో కూడా ఆయన ఒక రిమోడల్ చేయబోతున్నారు. ఈ కుర్చీ దగ్గర నుంచి అన్ని మొత్తం మార్పిడి, సౌండ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అంతా మారుస్తున్నారు. మరి అనేక కార్యక్రమాలు, ఎన్ని లక్షల కార్యక్రమాలు వారి చేతి మీద ఇక్కడ కార్యక్రమం. వారికి ధన్యవాదాలు.
ముఖ్యంగా నా కార్యక్రమం ఏమైనా ఉంటే ముందుగా నేను వారికి విన్నవించుకుంటే కాదని లేక నాకు అవకాశం ఇస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా అన్ని రంగాల్లో మరి చేస్తున్నామంటే అది వాళ్ళకి సలహా అని చెప్పేసి నేను ఘంటాపథంగా చెబుతున్నాను. తర్వాత మన ఈయన విజయ రాజగోపాల్ గారు, ఆయన మేము ఒకటే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాం. ఆయన టెక్నికల్ ఆఫీసర్, నేను అకౌంట్స్ ఆఫీసర్. మరి డిపార్ట్మెంట్గా మేము ఒకరోజు మొహం చూసుకోవాలి. రిటైర్ అయిపోయిన తర్వాత మేము ఈ సంగీత రూపంగా మేము రాగానే నా కార్యక్రమానికి వచ్చి వారు పరిచయం చేసుకుని ఈ విధంగా మేము డెవలప్ చేసుకోవడం నేను పెడుతుంటాను. ఇక్కడ టవర్స్ కూర్చుంటాం, వారు వస్తుంటారు, ఈదిగా చేస్తుంటాం. మరి వారి యొక్క సలహా కూడా తీసుకుని ఉంటాను. అలాగే అచ్చిన వెంకటేశ్వరరావు గారు, నేను ఎప్పుడూ కళలో కూడా ఊహించలేదు. ఏదో కార్యక్రమం ఎప్పుడో కార్యక్రమం పెట్టి సంగీత చేస్తుండేవారు. ఆయన యొక్క భక్తి అపారమైంది. ఘంటసాల మీద వారం రోజులు మరి పెద్ద పెద్ద కళాకారులకి ఢిల్లీలో జనరల్గా ఉన్న సంగీత పాడే వాళ్ళందరూ, సినిమా పాట పాడే వాళ్ళందరినీ కూడా క్లాస్ నెంబర్ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ పాడించారు. అది నిజంగా ఈ రోజున ఘంటసాల గారు అసలు మామూలుగా ఆయన ఉన్నట్టయితే, ఆయన ఉన్నప్పుడు కూడా ఇంత ఇదిగా జరగలేదు. ఇంకా ఆయన ఉన్నప్పుడు కూడా ఈ పాటలు ఉన్నప్పుడు అంత అయితే జరగలేదు. ఆయన ఊహించరు కూడా. నిజంగా ఆయన ఉన్నట్టయితే ఈ ఘంటసాల మనం పాడుకునేవాడు. మరి ఆయన మనలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆంజనేయ స్వామికి శ్రీరామ్ గారు ఎప్పుడు ఉంటారు ఆయన హృదయంలో. మన అందరి హృదయాల్లోనూ ఘంటసాల ఉన్నాడు. ఆ త్యాగరాజ సభలో ఘంటసాల ఉన్నాడు. ఇక్కడ క్షమించాలి, మధ్యలో మాట్లాడుతున్నాను. ఆయన చెప్పిన మాట నిజమండి. త్యాగరాజ గాన సభలోనే మొదలైంది ఈ ఉత్సవాలండి. రవీంద్రభర్తిలో కాదు. 1997 సంవత్సరం నేను ప్రెసిడెంట్గా ఎన్నికైన రోజు నుంచి ఉత్సవాలు ఘంటసాల కానీ రోజు జరుగుతున్నాయి. అది నా సంతోషం. మొన్న మీ సభలో కూడా చెప్పానండి. దానికి మీ అందరి సహకారం. అందుకే త్యాగరాయ గాన సభ కళాకారులకి, వర్ధమాన కళాకారులకి ఫస్ట్ ఎంట్రీ ఇస్తుంది మన త్యాగరాయ గాన సభ. అందుకే కళాకారులు గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. నేను విమర్శించద్దు గాన సభని, లోపాలున్నా మన గాన సభ అని చెప్తే సెలవు. త్యాగరాజ స్వామి కూడా చేస్తున్నారు ఇక్కడ సభలో. అలాగే ఘంటసాల ఆరాధన స్వామి కూడా వారితో సమానంగా చేయమని అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు ఎలా వాటి జాబితాలోకి వెళ్ళిపోయారు ఘంటసాల గారు. నిజంగా అవును. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఘంటసాల ఎవరైనా బాగా పాడేవారంటే చెప్పుకుంటారు. ఇప్పుడు మన అన్నమయ్య గురించి చెప్పుకోవట్లా, అలాగే త్యాగయ్య గురించి చెప్పట్లేదు, మరి రామదాస్ గురించి చెప్పట్లేదు. ఆ జాబితాలోకి వెళ్ళిపోయారు. మరి ఎన్ని పనులు ఉన్నా కానీ మరి ఈ వేదికలు అందించిన పెద్దలందరూ కూడా నమస్కారం చేస్తున్నాను. ఒక రిక్వెస్ట్, ఈ గాయకులకి చిన్న చిన్న మిమెంటో సేవ ఇద్దామని చెప్పేసి సంకల్పించాను. అది దూరదర్శన్ డైరెక్టర్ గారు మధుసూదన్ రావు గారి చేతుల మీదుగా ఇద్దామని చెప్పేసి ఫస్ట్ చంద్రతేజ గారు రామకృష్ణ గారు గారు మా దూరదర్శన్ సప్తగిరి 4 సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా చక్కటి పాటలను పాడే కళాకారులు ఎంతోమంది. వారిలో ఉన్నటువంటి ప్రతిభను చూసి, సరే ఇక్కడ త్యాగరాయ గాన సభ వేదిక ఉంది, ఇక్కడ పాడతారు, ఇక్కడ మనం అందరం వింటూ ఉంటాం. అయితే ఈ గాయకులు పాడుతున్నప్పుడు ప్రపంచం మొత్తం చూపించాలి, వారి పాటలను ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ వారి ప్రతిభను చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో మేము మళ్ళీ పాడాలి ఈ పాట, ఈ టైటిల్తో కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ టైటిల్ తీసుకొని మేము దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాల్లో కచేరీలను ఏర్పాటు చేశాం. అవి నిరంతరంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి చంద్రతేజ పాడిన పాట చంద్రతేజ గారికి తెలియకుండానే ఎన్నోసార్లు మేము సప్తగిరిలో ప్రసారం అవుతుంది. అట్లాగే రామకృష్ణ మీరు కూడా మళ్ళీ దాంట్లో పాడారు కదా. తర్వాత లక్ష్మి గారు, తర్వాత దీప్తి గారు చెప్పేసి ప్రసన్న లక్ష్మి గారు, మీరందరూ కూడా పాడినారు. మళ్ళీ మేము త్వరలో మా స్టూడియోలో ఈ కార్యక్రమాన్ని రికార్డు చేయబోతున్నాం.
చార్యారి గారికి ఒక సూచన ఏమిటంటే, ఇంకా కొత్త గాయకులు కూడా ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకోండి. ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుంది. ముఖ్యంగా ఈ మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట అనేది సినిమా సంగీతం, సినిమా పాటలు. అలాగే పెద్దలు మనవి చేసినట్టు మేము ఆదివారం స్వరమాధురి అని సంప్రదాయ సంగీతాన్ని ప్రసారం చేస్తున్నాం గంటసేపు. అట్లాగే పాటల పల్లకి, ఈ పాటల పల్లకిని ఈ మధ్య మేము ప్రారంభించాం. పాటల పల్లకి ఆ టైటిల్ పెట్టడంలో ఉద్దేశం ఉంది. మేము పాటలది పల్లకి, పాటలున్నటువంటి పల్లకి, ఆ పల్లకీని మోసే బోయిలం మేము. దూరదర్శన్ సప్తగిరిలో పనిచేసే వాళ్ళందరం మేము ప్రజల దగ్గరికి పాటల పల్లకిని మోసుకెళ్తున్నాం. ఆ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మీరు చూడండి, సప్తగిరిని ఆశీర్వదించండి. ఇవాళ చంద్రతేజ, రామకృష్ణ వీళ్ళందరూ సుధామయ్య వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది. ఈ సుధామయ్య గారి వ్యాఖ్యానంతో ఒక కార్యక్రమాన్ని మీరు తయారు చేయండి. మీరు ఎంత త్వరలో తయారు చేస్తే మేము స్టూడియోలో రికార్డ్ చేస్తాం, మళ్ళీ అందరికీ మేము చూపించగలుగుతాం. కృతజ్ఞత. వైఎస్ రామకృష్ణ గారు జ్ఞాపిక. వైఎస్ రామకృష్ణ గారు, విజయ లక్ష్మి గారు, ప్రసన్నలక్ష్మి గారు, సుధామయ్య గారు ప్రముఖ వ్యాఖ్యాయిని, చాలా బాగా చేశారు. సభ ఇంతటితోటి ముగిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. తదుపరి సంగీత కార్యక్రమం కూడా ఉంది. మంచి మంచి పాటలు ఉన్నాయి. కాలతీతం లేదు, రచ్చగా బయటకెళ్ళి సెలవు ఇక్కడే కూర్చోండి, అందరూ రచ్చగా ఉంటుంది. అలాగే మా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. పాటల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. పిల్లల్లో మిమ్మల్ని పరవశింపజేసే పాటలన్నీ కూడా పాడడానికి మా సింగర్స్ సిద్ధంగా ఉన్నారు. మురిపించేది మనసు అంటూ ఆ గీతాన్ని ఇప్పుడు విందాము. చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి. సముద్రాల వారి రచనకి ఘంటసాల మాస్టర్ గారు సంగీత దర్శకత్వంలో పాడినటువంటి పాట. సుశీలమ్మ గారి ఆలాపన అద్భుతంగా ఉంటుంది ఈ పాటలో. ఆ పాట ఇప్పుడు విందాం. పాటలు వెయిట్ చేశారు, వినలేదండి, బతికిపోయారు. ఆ
అందరికి పాట ఉందండి, పాట కంపోజ్ చేసిన ఘంటసాల మాస్టర్ ఆ అకారంతో భీముని పాత్రను పండించిన మహానుభావుడు. తర్వాత వాడు పువ్వులు పెట్టుకోవడం మానేశాడు. అంటే ఆ పువ్వులు విలపిస్తాయి, పుష్ప విలాపం విలపించాయి. మమ్మల్ని అవసరానికి వాడుకొని కాళ్ళతో ఇలా చూపిస్తారు. అది ఒక్కదాని ఒక పద్యం దర్శారు. కానీ అందులో ఒక పద్యం మాత్రం మనం పాడుకోవచ్చు. వాడి యొక్క స్టేటస్, ఆ పువ్వుల యొక్క కీర్తి ఎట్లా ఉందో రాశాడు మన శ్రీ గారు. ఆ పద్యం గార్లిక్ ఉత్తర కుమార రారాజు కన్న సహాయుడై మందలతో ముందుకు సాగుతున్నాడు. మన రథం వారి వైపుకు మళ్ళించి నిలు దుర్యోధన నిలు, నీ దుర్నీతి నిష్ప్రయోజనమైపోయింది. నీతికే జయమని నిరూపిస్తాను. వీరుడు అయితే విల్లు పట్టు. నిలుకురు రాజా నిలుపల్కున రాజైని జయించగానే రారాజును సమీపించలేవు. నీ విజయ దుర్గము వ్యర్థమని నిరూపిస్తాను. నీ ప్రగల్పములు కొత్తవి కావు కన్నా. ప్రేలితి వెన్నో మార్లు పురు వృద్ధుల ముందర, ప్రేలితి వెన్నో మార్లు పురు వృద్ధుల ముందర, నేను కండనే జాలును అర్జునున్ గెలువ సంగరమందని. నీదు శస్త్ర విద్యాలమ్మ దుర్విధ ఘట భయల్పడు కాలము దాపురించే. నిన్కాలుని బ్రోలి కంపెదను కన్నా, నిన్కాలుని బ్రోలి కంపెదను కన్నా. రణాంగణమందు నిల్వుమా అంతటి వీరుడువా? నిలుపురు రాజ నిలు, రణం రాజధర్మం. అభిమానవంతుడు అని ప్రసిద్ధి చెక్కిన నీవు నీ ప్రతాపము ప్రదర్శించు. అర్జున, కురువీరులు ప్రాణాలు కాసించే పిరికి మందర కాదు. నిన్ను రప్పించి నిశ్చించడానికి ఇంత దూరం వచ్చింది. ఇది జూదం కాదు రాజా, వంచన చేసి ఓడించడానికి. నితలాక్షుని జయించిన కిరీటితో యుద్ధం. ఇంద్రుడం అది సార్ ఆ డైలాగ్ అవుతూనే ఆ పెట్టించారండి. అది అది ఇప్పుడు డైలాగ్ వేస్తాను చూడండి. ఇది జూదం కాదురా రాజా, వంచన చేసి ఓడించడానికి. నితలాక్షిని జయించిన కిరీటితో యుద్ధం. ఏ నొంగు నెక్కి పెక్కే నొంగులిరుగడరా పురవీధుల గ్రాలగలడే. మణిమయం వైన భూషణ జాలముల నొప్పి యొడోలగంబుననుండగలదే. కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సంపార భోగింపగలదే. అతి మనోహరలకు చతురాంగనలతోడి సంగతి వేకలు సలుపగలరే. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర, వినుమున బుద్ధి మరలి ఈ తనువు విడచి సుగతి వడయుము తొల్లింత చూరగలదే. జూద విచట నారంగరాజు ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు జెమినీలో ప్రతి ఆదివారం 9 నుంచి 10 వరకు
మహాభారతం సీరియల్ వస్తుంది. ఆ సీరియల్లో మీ అందరి ఆశీర్వాద పర్వతం దుర్యోధనుడికి భీముడికి నేను పరిచయాలు పాడి ఎస్పి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మహాగాయకులు, వారి కృష్ణ పరమాత్మనికి వారి పద్యాలు పాడేవారు. ఇక ఇలా ఒక 1000 ఎపిసోడ్లు ఇలా సాగుతుంది. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈనాడు మా చారి గారి ఆశీర్వాదం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యమండలంలో ఉండవలసిన వాడు చంద్రబాబు గారు పేరు చంద్రబాబు పెట్టారు. చెప్పిన తర్వాత ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలండి. ఎందుకంటే మా టైటిల్కి విరుద్ధం అనమాట పద్యాలు అనేది. ప్రకృతి లేదు ఆ పద్యాలు, కానీ మీ కోరిక మేరకు పద్యం పాడించారు. అందుకని చార్య గారికి ధన్యవాదాలు. దేవుళ్ళు అన్నారు, మీ కోరిక తీర్చడమే మరి ముఖ్యం అనుకున్నట్టున్నారు. చంద్రతేజ గారు చూడగా ప్రతి ఒక్కరు కోరుకునేది పద్యమే. ఆ పద్యంలో పరవశించారు కాబట్టి, ప్రకృతి పరవశించింది కాబట్టి పాటతో పరవశించారు ప్రేక్షకులు. వారి కొరకు మరొక పాట ఇప్పుడు లక్ష్మి గారు మోహన్గా పడకపోతే అన్నీ అయిపోతుంది. చల్లనిగా
ఎగిరే గువ్వ ఏమంది, విసిరే గాలి ఏమంది, ప్రకృతిలోన స్వేచ్ఛ కన్నా విన్నలేనిది లేదండి అంటూ ఈ పాట కొనసాగుతుంది. డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి రచనకి ఈ తిరుపతిరావు గారి సంగీతంలో ఈ గీతం. మంచి రోజులు వచ్చాయి ఈ చిత్రం నుంచి. ఇందాక నుంచి మా ఆర్కెస్ట్రా వాళ్ళ గురించి, ఆర్గనైజర్స్ గురించి, సింగర్స్ గురించి, విచ్చేసిన అతిథుల గురించి, మీ అందరి గురించి చెప్పారు. కానీ ఇంత చక్కటి సౌండ్ ఇచ్చిన మా లతీఫ్ గారి గురించి చెప్పలేదు. మా లతీఫ్ ఒక్కసారి लतीफ भाई बहुत बहुत शुक्रिया. हर कोई चाहते हैं कि आपके साउंड बहुत अच्छा रहता. आपको बहुत बहुत शुक्रिया बोल रहे हैं हम. రండి ప్రసన్న లక్ష్మి గారు. శైలి మించిపోయింది ఈ బడి.
పాట ఇంతకుముందు పాట కూడా వారే రచించారు, పాడిన వారి సుశీలమ్మ గారు. ఇప్పుడు కూడా రచన నారాయణ గారు, పాడిన వారి సుశీలమ్మ గారు. ఒక చిత్రం అల్లూరి సీతారామరాజు, సంగీతం ఆదినారాయణరావు గారు. వస్తాడు నా రాజు ఈరోజు, తానే వస్తాడు నెలరాజు ఈరోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన అంటూ ఈ పాటని ప్రసన్న లక్ష్మి గారు వినిపిస్తున్నారు. ఇది మధ్యమావతి రాగంలో చేశారు. కార్తీక